సిగ్గు లేకుండా ఇదే రుణమాఫీ అని చెప్పేసి రైతులందరూ ఆనందంగా ఉన్నారు అని చెప్పి టీవీలలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చుకుంటాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మల దగ్గరికి వెళ్ళి తాను నేను ఎన్నికలప్పుడు ఇది చెప్పాను, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇది చేసేసాను అని చెప్పే ధైర్యం లేదు. ఇదే డాక్టర్ అక్క చెల్లెమ్మల విషయంలో గట్టిగా అడిగితే చంద్రబాబు నాయుడు గారు అంటారు, నేనెప్పుడు చెప్పాను డాక్టర్ అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఇంతటి సిగ్గు లేకుండా ఇంతటి అబద్ధాలనే వ్యక్తి బహుశా మన దేశ చరిత్రలో ఎవరు ఉండరేమో. ఒక కళ్ళాపకుండా అబద్ధాలకే ఆడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరున్నారు. మామూలుగా అయితే గ్రామాలలో ఎవరైనా పిక్ పాకెట్ చేస్తే పోలీస్ స్టేషన్ లేకపోతే 420 కేసు పెడతారు. గ్రామాలలో ఎవరైనా పలాని వాళ్ళు మోసం చేశాడు అని చెప్పి పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే 420 కేసు అని చెప్పి పెడతారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ఇటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు. ప్రతిరోజు ఒక అబద్ధం ఆడుతూ పోతూ ఉన్నాడు. అయితే ఒకరు చెప్తా ఉన్నా, ఈ జిల్లాలో అదే శాసనసభ జరుగుతూ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అడిగా, అయ్యా ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపుగా 46 మంది చనిపోయారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చి ఆదుకోండి అయ్యా చంద్రబాబు గారు అని అడిగితే ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తాను అన్న మాట ఏమిటి అంటే, ఏ రైతు చనిపోలేదు, అందరూ సుఖశాంతులతో బతుకుతా ఉన్నారు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అన్న ఆ రోజు, అయ్యా ఆ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 85 మంది చనిపోయారు, ఒక అనంతపురం జిల్లాలోనే 46 మంది చనిపోయారు. మీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు, మీకు అర్థం కావడం లేదు కాబట్టి ఆ ప్రతి ఇంటికి నేను వెళ్తాను, వెళ్ళి నేను చూపిస్తాను ఆ రైతు ఎలా చనిపోయాడు అని చెప్పి ఆ రోజు అదే విషయం చెప్పా. ఆ విషయం నేను చెప్పిన తర్వాత ఇదే అనంతపురం జిల్లాకు నేను రావడానికి ప్రోగ్రాం ఖరారు చేశాం. ప్రోగ్రాం ఖరారు చేసిన తర్వాత జగన్ ఫలాం తేదీకి అనంతపురం జిల్లాకు వస్తున్నాడు అని అంటే అప్పటికప్పుడు అధికారులు పరిగెత్తా ఉన్నారు. జగన్ రాకముందే చెప్పులు ఇవ్వడానికి కోసం. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అనంతపురం జిల్లాలో ఎవరు చనిపోలేదని చెప్పిన ఇదే వ్యక్తి ఇవాళ 29 మంది ఇక్కడే చనిపోయారని చెప్పి చెప్పులు పంపిణీ చేస్తా ఉన్నారు. అంటే చంద్రబాబు గారికి జగన్ వస్తేనే ఎవరైనా చనిపోయారు అని చెప్పి ఒప్పుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది తప్ప చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ఉన్న ప్రేమ ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈ రోజులు మారాలి, ఈ పరిస్థితులు మారాలి. చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచాలి. తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు నాయుడు గారి చేత నెరవేర్చేట్టుగా చేయాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ హంద్రీ నీవాని ఇలా చూపించి ఈ హంద్రీ నీవ నా వల్లే వచ్చింది అని చెప్పి ఇవాళ చెప్పుకుంటా ఉన్నారు డబ్బాలు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ఇంటికి వచ్చినప్పుడు అడగండి, అయ్యా చంద్రబాబు గారు 9 సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు, హంద్రీ నీవాకు మీరు ఇచ్చింది ఎంత అని అడగండి. కారణం చంద్రబాబు నాయుడు గారు హంద్రీ నీవాకు ఆ రోజుల్లో ఇచ్చింది కేవలం 13 కోట్లు మాత్రమే ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి ఇవాళ హంద్రీ నీవాకు గురించి మాట్లాడుతుంది. ఇదే హంద్రీ నీవాకు చంద్రబాబు నాయుడు గారు పోయిన తర్వాత దివంగత నేత అభ్యర్థమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే హంద్రీ నీవాకు దాదాపుగా 5,800 కోట్ల రూపాయలు పనులు చేపించారు. ఇవాళ కేవలం మరో 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అయిపోయే ప్రాజెక్టులు కూడా ఇంతవరకు పట్టించుకోకుండా ఇవాళ నేను ఇక్కడికి వచ్చినప్పుడు శాలువాలు కప్పారు, నాకు 60 శాలువాలు నాకు వచ్చాయని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు.